నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. బులెటిన్లో ముందుగా టాప్ 10 న్యూస్ చూద్దాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెంచాయి. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగాయి. ఇక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేది కూడా ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ, ఐటీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు హాట్ టాపిక్గా మారింది. హాస్టల్ భోజనంలో బల్లి పురుగులు రావడం కలకలం రేపుతుంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలోని బాలికల హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు. హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థి నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. వరవర్రావు అల్లుడు వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాలరావు ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఎఫెక్ట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్తో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు కొట్టుకుంటున్నారు. వేములవాడ, తిప్పాపురం బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులో సీట్ల కోసం పలువురు గొడవకు దిగారు. మహిళలు బస్సులో ఎక్కిన తర్వాత ఖాళీగా ఒక సీటు మాత్రమే కనిపించింది. దీంతో ఆ సీటు కోసం నాదంటే నాదంటూ ఘర్షణకు దిగారు. మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిగూడెం చలో విజయవాడ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలను పోలీసులు పెట్టి ప్రభుత్వం ఆపాలని చూస్తున్నారు. ఆందోళనకారులను పోలీసు స్టేషన్కు తరలించారు. మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 250 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. 214 ఎకరాల భూములు, 29 ప్లాట్లు, తెలంగాణతో పాటు విశాఖలో ప్లాట్లు, 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్లతో పాటు 3 విల్లాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు విషయంలో అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏలో కీలక ఫైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. రేషన్ కార్డు, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపాదికన తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులు లేవని తెలిసింది. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని తెలుస్తోంది. రేషన్ కార్డు ఉన్న వారికి ఫ్రీ కరెంటు సరఫరా చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఓ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరించేలా చట్టానికి సవరణలు చేశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా సీఎం వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ముంబై నుంచి ఆదిలాబాద్ వచ్చే నందిగ్రామ్ రైల్లో భారీ చోరీ జరిగింది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్కు చెందిన వ్యాపారి కుటుంబం ప్రయాణిస్తున్న బోగిలో నుంచి వారికి చెందిన 2 పర్సులతో పాటు అందులోని దాదాపు 36 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక బాధితులు నాందేడ్లోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే రైలులో సాధారణంగా ఏసీ బోగిలు లోపల నుంచి గడియ పెట్టుకుని ఉంటారు. మరి చోరీ ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. ఇక చోరీ విషయమై జగదీష్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో అర్ధరాత్రి హైటెన్షన్ డ్రామా నెలకొంది. జీల చెరువు వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో జరిగిన మట్టి తవ్వకాలపై బీఆర్ఎస్ నేత డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శేఖర్తో పాటు మరో 3 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు. 447, 420, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఖమ్మం ఎమ్మెల్సీ తాతావతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు నేలకొండపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుని ఆందోళనకు చేపట్టారు. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పొత్తుల అంశంపై బిజీలో పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హస్తిన బాటపడ్డారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తుల అంశంపై క్లారిటీ కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారని సమాచారం. హైదరాబాద్ అత్తాపూర్లో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతుంది. నిన్న కాలేజీకి వెళ్లిన రోహిత అనే విద్యార్థిని మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఇంటికి తిరిగి ఎందుకు రాలేకపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాత్ర 2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ గుర్తుకు చేసిందన్నారు. ఈ సినిమా అందరూ చూడాల్సిన చిత్రమని వారు తెలిపారు. స్పిన్ పిచ్లపై వికెట్ల పండుగ చేసుకుంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొత్తం మీద ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్లో ఈ ర్యాంకు కైవసం చేసుకున్న భారత్ 4వ బౌలర్ బుమ్రా, బిషప్ సింగ్, బేటీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అతని కంటే ముందున్నారు. విశాఖ టెస్టులో 9 వికెట్లతో టీమిండియాకు విజయాన్ని అందించిన 30 ఏళ్ల బుమ్రా ఫ్యాట్ కమిన్స్, ఠాకూర్, రబడా, అశ్విన్లను అధిగమించి బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. యూసఫ్గూడ సమీపంలోని అర్ధరాత్రి హత్య జరిగింది. సింగోటం రాము తరచూ ఈ ఏరియాకు వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే వివాహితర సంబంధం బెడిసి కొట్టడంతో 10 మంది మనుషులు అక్కడికి చేరుకుని రామును బంధించి జననంగాలు కోసేశారు. వెంటనే గొంతు కోసి చంపేసినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న డీసీపీ సాయి చైతన్య స్పాట్కు చేరుకున్నారు. మర్డర్ జరిగిన తీరును పోలీసులే షాకు గురిచేసింది. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు పోలీసులు. సింగోటం రాము పాలమూరులో రాజకీయ నాయకుడు కావాలని అనుకుంటున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అటు రాజకీయ కోణంలోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే